నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు రాయబార విషయాలు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు కర్ణునితోటి చర్చించిన విషయాలు, కర్ణునికి రాజ్యం ఆశగా చూపించటం, దాన్ని కర్ణుడు తిరస్కరించటం, ఆ తర్వాత కుంతీదేవి కర్ణుని ద్వారా తన నలుగురు కుమారుల యొక్క రక్షణ కోసం పొందినటువంటి వరాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ తర్వాత ఏం జరిగింది? కౌరవ సభ నుంచి వెనక్కి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతోటి ఏమన్నాడు, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ సభ నుంచి వెనక్కి వచ్చాక ధర్మరాజుతోటి చెప్పాడనమాట, నేను ఇరుపక్షాలు శాంతిని అనుసరిస్తే మంచిది అని కురుసభలో చెప్పాను. కానీ దుర్యోధనుడు అనాదర భావంతో నవ్వుతూ ఉన్నాడు. అతను ఎలాంటి ఆసక్తి చూపించిన సందర్భంలో కోపం వచ్చినటువంటి భీష్ముడు పుట్టుపూర్వత్రాలన్నీ కూడా మొత్తం విడమర్చి చెప్పాడు. ఆ సందర్భంలో మీ యొక్క విచిత్ర వీరుని ముగ్గురు పుత్రుల్లో పెద్దవాడు మీ నాన్న అనేటువంటి ధృతరాష్ట్రుడు. ఆయన పుట్టుగుడ్డి జన్మాంధుడు అవ్వటం వలన అతడికి రాజ్యార్హత లేకుండా పోయింది. ఆ సందర్భంలోనే పాండువు రాజయ్యాడు. అతని పుత్రులైనటువంటి పాండవులకు రాజ్యంలో అధికారం ఖచ్చితంగా ఉంది. వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వటం అనేది అన్ని రకాలుగా ధర్మము, ఇవ్వాల్సిందే అని చెప్పాడు భీష్ముడు. ఆ సందర్భంలో ద్రోణుడు కూడా, నాయన పాండవులకు వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేసి స్నేహభావంతో ఉండు అని బోధించాడు. ఆ తర్వాత విదురుడు కూడా భీష్ముడు వంక చూస్తూ, భీష్మాచార్య నువ్వే కలగజేసుకుని ఈ యొక్క కురువంశాన్ని రక్షించాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత గాంధారదేవి చాలా బాధతోటి కుమారుడితోటి అందనమాట, నాయన ఇది పాండు మహారాజుకు చెందినటువంటి రాజ్యము, అతడే యొక్క భూమండలాన్ని జయించి తన అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడికి సమర్పించాడు ఆ రోజున. ఈ మాట ఎవరు కాదనలేరు. దీని మీద సర్వాధికారాలు కూడా పాండవులకే ఉన్నాయి. వాళ్ళ తాతల రాజ్యం పుత్రపౌత్రులకు మాత్రమే చెందుతుంది. న్యాయగతమైనటువంటి ఈ రాజ్యాన్ని భీష్మ ధృతరాష్ట్రుడు బయట నుంచి కూర్చొని చూస్తూ ఉండగా ధర్మరాజే ఏలాలి, మరెవరికి ఎలాంటి అధికారం లేదు. ఈ మాట చెప్పింది ఎవరు? గాంధారీదేవి. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుడికి బోధించాడు, నాయన నేను నీ తండ్రిని, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా నా మాట విను. పెద్దవాడినైనటువంటి నాకు అంగవైకల్యం ఉండటం వలన, అంధుణ్ణి కావటం వలన నాకు రాజ్యం ఇవ్వలేదు. చిన్నవాడైనటువంటి పాండువు రాజు అయ్యాడు. అతను మరణించినప్పుడు ఈ రాజ్యం అతని పుత్రుడు చెందుతుంది, కానీ నాకెట్లా చెందుతుంది? నాకు రాజ్యాధికారం లేనప్పుడు నువ్వెట్లా రాజ్యాధికారం కోరుకుంటున్నావు? నువ్వు రాజపుత్రుడు కాకపోయినా, అధికారం లేకపోయినా సరే పరధనం అపహరించాలని కోరుకుంటున్నావు అని ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుని తీవ్రంగా నిందించారు. ధర్మరాజా అని చెప్పి పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు. ఆ తర్వాత ఇంకా ఇలా అన్నాడు అనమాట, ఇంతమంది ఇన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పినప్పటికీ కూడా దుర్యోధనుడు వినలేడు. భీష్ముని నాయకత్వంలో యుద్ధ భూమికి బయలుదేరండి అని తన పక్షానికి చెందినటువంటి వాళ్ళందరినీ ఆదేశించాడు దుర్యోధనుడు. కాబట్టి ధర్మరాజా యుద్ధం అనివార్యం, బయలుదేరు, యుద్ధానికి సన్నద్ధం కావాలి మనందరం అన్నాడు. అది విన్నటువంటి ధర్మరాజు తన కుమారులతో, తన యొక్క సోదరులైనటువంటి మిగిలిన పాండవులతో, అంటే భీమ, అర్జున, నకుల, సహదేవులతోటి, విన్నారు కదా కౌరవ సభలో ఏం జరిగిందో ఈ శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పింది విన్నారు కాబట్టి ఇక మనం తక్షణ కర్తవ్యం యుద్ధమే, సేనా విభాగం చేయండి అన్నాడు. ధర్మరాజు కూడా మానసికంగా యుద్ధానికి సిద్ధపడే ఉన్నాడు. ఎందుకంటే దుర్యోధనుడి మీద ఎలాంటి నమ్మకం లేదు ధర్మరాజు కూడా. అందువల్ల ముందుగానే తన మైండ్లో ఆల్రెడీ వివిధ విభాగాలన్నీ చేసే పెట్టుకున్నాడు. ఆ సందర్భంలోనే ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మరాజు, మన 7 అక్షౌహిణీల సైన్యం, ఒక అక్షౌహిణికి ద్రుపదుడు, ఒక అక్షౌహిణికి విరాటుడు, 3వ అక్షౌహిణికి దుష్టజుమ్నుడు, 4వ అష్టౌహిణికి శిఖండి, తర్వాత సాత్యకి, చేకితానుడు, భీమసేనుడు, ఈ 7గురు కూడా 7గురు సేనానాయకులుగా ఉంటారు అన్నాడు ధర్మరాజు. మనకు చాలా సందర్భాల్లో ఆశ్చర్యపోతాం. శిఖండి అనగానే మన సినిమాల్లో ఎలా చూపిస్తారంటే అతన్ని నపుంసకుడుగా జీవిస్తారు. కానీ శిఖండి కూడా మహావీరుడు. చూశారు కదా, 7గురు సర్వ సైన్యాధిపతుల్లో ఒక సైన్యాధిపతి శిఖండి, అంటే అతడు కూడా మహావీరుడు. భీష్ముడిని చంపడం కోసం పుట్టినవాడు శిఖండి. అలాగే ద్రోణుడిని చంపడం కోసం పుట్టినవాడు దుష్టజుమ్నుడు. ఈ విధంగా ఒక్కొక్కరిని చంపడం కోసం ఒక్కొక్కరు పుట్టారు. అందువల్ల వాళ్ళందరినీ కూడా తన సేనానాయకులుగా ఉంచుతూ, సహదేవ
వీళ్ళందరూ కూడా 7గురు సేనా నాయకులు. అయితే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుంది, నువ్వు ఆలోచించి చెప్పు. అతడు సర్వ సైన్యాధిపతే కాకుండా భీష్ముడిని ఎదిరించి నిలబడగలిగిన వాడే ఉండాలి అని సహదేవుడిని సలహా అడిగాడు ధర్మరాజు. గమనించండి, ఇక్కడ ధర్మరాజు సలహా ఎవరిని అడిగాడు? సూక్ష్మ బుద్ధి అయినటువంటి సహదేవుడిని అడిగాడు. ఫస్ట్ అడిగినప్పుడు సహదేవుడు అన్నాడు, విరాటుడు అంటే మత్స్యదేశపు రాజు అయినటువంటి విరాటరాజు ఉంటే బాగుంటుంది అన్నాడు సహదేవుడు. ఆ తర్వాత నకులుడు అన్నాడు, ద్రుపద మహారాజు సర్వ సైన్యాధ్యక్షుడు అయితే బాగుంటుంది అన్నాడు నకులుడు. అప్పుడు దుష్టజుమ్నుడు ద్రోణుని వధించడం కోసం అగ్నిగుండం నుంచి ఉద్భవించిన మహావీరుడు కదా, అతడైతే బాగుంటుంది అన్నాడు అర్జునుడు. అప్పుడు భీముడు అన్నాడు, శిఖండి అయితే బాగుంటుందేమో అన్నాడు భీమసేనుడు. గమనించండి ఇవన్నీ కూడా. అప్పుడు ఆలోచించి ధర్మరాజు అన్నాడు, మనందరి బలాబలాలు తెలిసినవాడు, మన క్షేమం కోరేటువంటి వాడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎవరికి ఓటేస్తే అతన్ని సర్వసైన్యాధిపతిని చేద్దాము అన్నాడు ధర్మరాజు. అప్పుడు దుష్టజుమ్నుని సర్వసైన్యాధిపతిని చేస్తే బాగుంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ సలహా ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా అందరూ కూడా దాన్ని ఆమోదించి చప్పట్లు కొట్టారు. మహావీరులందరితోటి సైన్యం బయలుదేరింది. మధ్యలో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వెళ్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఏమేమి సామగ్రి ఎలా వెళ్ళిందో యుద్ధరంగంలోకి గమనించండి. ఆయనతో పాటు బళ్ళు, వివిధ వస్తువులు కొనడానికి లభించేటువంటి వస్తువులు, ధనము, గృహ నిర్మాణ సామగ్రి, ఎడ్ల బళ్ళు, ధనాగారం, యంత్రాయుధాలు, వైద్యులు, చికిత్సకులు, సాధారణ బలం గల యోధులు, సైన్యము, పరిచారకులు, వీళ్ళందరితోటి మొత్తం పటాలం కదిలింది. వీళ్ళందరూ కూడా రాజుతోటి సమావేశమై యుద్ధరంగానికి వెళ్ళటం జరిగింది. అప్పుడు పశువులకు ఆహారం, ఇంధనాలు సమృద్ధిగా లభించేటువంటి సమతలమైనటువంటి ప్రదేశాల్లో శ్మశానాలని, దేవాలయాలని, మహర్షుల ఆశ్రమాలను, పుణ్యతీర్థాలని, పవిత్ర స్థానాలని ఆక్రమించకుండా ఇతర ప్రదేశాల్లో సేనా నివాసాలు ఏర్పరచడం జరిగింది. గమనించండి, శ్మశానాలను ఆక్రమించకుండా జాగ్రత్తగా పడ్డారు. దేవాలయాల భూములు ఆక్రమించాల, మహర్షుల ఆశ్రమాలు, పుణ్యతీర్థాలు, పవిత్ర స్థానాలు ఇవన్నీ వదిలిపెట్టి నీరు, ఆహారము పశువులకి, మనుషులకు కూడా లభించేటువంటి ప్రాంతంలో సేనా నివాసాలు ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళు గుడారాలు వేసుకొని నివసించినటువంటి ప్రాంతంలో చుట్టూ ఒక పరీక్ష తవ్వించాడు. అంటే పెద్ద అగాధం అంటే అగాధం అంటారు చూసారు. అగాధం అంటే లోతుగా ఉండేటువంటి ఒక పరీక్ష అంటారు దాన్ని చుట్టూ తవ్వించి దాంట్లో మంచినీటిని నింపించాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే రక్షణ కోసం దాని దగ్గర చుట్టూ రక్షణగా సైన్యాన్ని ఉంచడం జరిగింది. తమకు సహాయం చేయడం కోసం వచ్చినటువంటి రాజులందరికీ కూడా తగిన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్ష్య భోజ్య పానీయాలు ఏవైతే ఉంటాయో, తినేవి, తాగేవి, అవన్నీ కూడా సమృద్ధిగా ఉండేట్టుగా ఆహార పదార్థాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతోమంది వైద్యులు అనేక రకాలైనటువంటి ఆపరేషన్ ఎక్విప్మెంట్ తోటి, అంటే బాణాలు గుచ్చుకున్నప్పుడు ఆ బాణం యొక్క ములుకులను తీయటం కోసం మత్తు పదార్థాలు ఇవన్నీ ఉంటాయి కదా, టోటల్ ఎక్విప్మెంట్ తోటి, కిట్స్ తోటి ఈ యొక్క వైద్యులు ఎంతోమంది అక్కడికి వచ్చారు. అనేక మంది శిల్పులు అంటే ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ అనమాట, ఇవన్నీ కూడా గుడారాలు వేయటము, వాళ్ళ సైన్యానికి సంబంధించినటువంటి వివిధ అవసరాలన్నీ తీర్చడం కోసం అనేక మంది శిల్పులు వచ్చారు. ఆహారపు రాసులు గుట్టలుగా సిద్ధమవుతూ ఉన్నాయి. ప్రతి శిబిరంలో కావాల్సినంత నీరు, అదేవిధంగా ఆయుధాలు, అదేవిధంగా ఒక్కసారిగా ఆయుధాలను చెమ్మడానికి వీలైనటువంటి యంత్రాలు, అంటే యంత్రాలనే మహాభారతంలో వాడారన్న సంగతి మనకు అర్థం కావాలి. ఒక్కసారిగా దూరంగా బాణాలు కానీ ఆయుధాలు కానీ చెమ్మబడినటువంటి యంత్రాలు, ధనుస్సులు, కవచాలు, ముళ్ళ కవచాలు, తొడిగినటువంటి మత్తగజాలను, వీటన్నిటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ విధంగా పాండవులు సేనా నివాసాలు ఏర్పాటు చేశారని తెలియగానే మిత్రరాజులందరూ వచ్చి వాళ్ళకి మార్క్ చేసినటువంటి వాళ్ళ శిబిరాల్లో వాళ్ళు తమ సైన్యంతో సహా చేరుకో ఉన్నారన్నమాట. ఈ విధంగా వచ్చి చేరిన తర్వాత ఈ యొక్క దుర్యోధనుడికి వేగుల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ధర్మరాజు సైన్యంతో బయలుదేరి వచ్చాడు అక్కడికి అని తెలియగానే వెంటనే దుర్యోధనుడు కూడా తన సైన్యాన్ని కూడా సిద్ధంగా అమ్మన్నాడు. వాళ్ళందరూ కూడా సమస్తమైనటువంటి యుద్ధ సామగ్రిని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. దుర్యోధనుడు కూడా 11 అక్షోహిణీల సైన్యానికి వేరువేరుగా కృపాచార్యుడు, ద్రోణుడు, శల్యుడు, సైంధవుడు, సుదక్షిణుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు,
భూరిశ్రవస్సు, శకుని, సౌబలుడు వీళ్ళందరినీ కూడా ఈ 11 అక్షౌహిణులకి 11 మంది నాయకులుగా నియమించడం జరిగింది. ప్రతిరోజు సైన్యంలో ఉన్నటువంటి వీరులందరికీ కూడా మాటిమాటికి అప్రిషియేషన్ లెటర్స్, మాటిమాటికి సత్కారాలు, మాటిమాటికి సన్మానాలు చేయటం జరిగింది. ఎందుకంటే మోటివేషన్ కోసం. ఆ తర్వాత దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, సైన్యం ఎంత పెద్దదైనప్పటికి కూడా సేనానాయకుడు లేకపోయినట్లయితే చీమల గుంపులాగా యుద్ధంలో చెదిరిపోతుంది తాత, అందువలన నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉండాలి. చూసారా, ఇక్కడ డైరెక్ట్గా దుర్యోధనుడే భీష్ముడు సర్వసైన్యాధిపతి అనే నిర్ణయానికి ముందుగానే రావడం జరిగింది. అప్పుడు భీష్ముడు చాలా ఆనందపడి సంతోషంగా అంగీకరించాడు యుద్ధం చేయడానికి, తన సర్వసైన్యాధిపత్యాన్ని తను స్వీకరించడానికి. అయితే ఈ భీష్ముడు ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పాడు దుర్యోధనుడితో, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమన్నాడంటే, నేను పాండవులను మాత్రం వధించను, దానికి బదులుగా ప్రతిరోజు 10,000 మంది మహాయోధుల్ని సంహరిస్తాను. అయితే ఇంకొక మాట, ఒక షరతు మీద నేను సైన్యాధిపత్యం వహిస్తాను. దుర్యోధన, కర్ణుడు ముందు ప్రతిదానికి నాతో పోటీ పడుతుంటాడు, ప్రతిదానికి నా మీద ఎగురుతుంటాడు. నువ్వు కర్ణుడిని అడుగు, ఫస్ట్ తను యుద్ధం చేస్తాడా, నన్ను యుద్ధం చేయమన్నాడు. ఎందుకంటే కర్ణుడు ఇది ముందే ఇచ్చాడు, నువ్వు యుద్ధ రంగంలో ఉండగా నేను యుద్ధం చేయను అన్నాడు. అందుకని ఇప్పుడు కర్ణుడు ముందు వస్తాడా యుద్ధానికి, నన్ను ముందు యుద్ధం చేసి నేను పడిపోయాక కర్ణుడు వస్తాడా, అది ముందు తేల్చుకో అన్నాడు. అనగానే వెంటనే అక్కడే ఉన్నటువంటి కర్ణుడు, ఓ దుర్యోధన, భీష్ముడు జీవించి ఉండగా నేను యుద్ధం చేయను, అతడు చంపబడిన తర్వాతే అర్జునుడితో నేను యుద్ధం చేస్తాను అన్నాడు. దుర్యోధనుడు చేసేదేమి లేక భీష్ముడిని సేనాధిపతిగా అభిషేకించడం జరిగింది. ఆ తర్వాత అటుపక్క కూడా ఆ యొక్క దృష్టజుమ్నుడిని సర్వసైన్యాధిపతిగా అభిషేకించడం జరిగింది. కృష్ణుడు ముందనుకున్న మాట ప్రకారమే అర్జునుడికి సారథ్యం వహించటం నిశ్చయమైపోయింది. ఈ విధంగా డేట్లు దగ్గరికి పడే కొద్దీ దగ్గరికి వచ్చేసింది యుద్ధం. ఇంకా దగ్గరికి వచ్చేసిన సందర్భంలో బలరాముడు పాండవ శిబిరంలోకి వెళ్ళాడు. పాండవ శిబిరంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆయన్ని పూర్తిగా గౌరవించారు చక్కగా. అప్పుడు బలరాముడు కృష్ణుడిని చూస్తూ, భయంకరమైనటువంటి పురుష వినాశనం కాబోతోంది, నాకు తెలుస్తోంది, దీన్ని ఆపటం కష్టము. నేను రహస్యంగా కృష్ణుడితో అనేక పర్యాయాలు చెప్పాను, కృష్ణ, మన బంధువుల విషయంలో సమంగా ప్రవర్తించు, మనకి పాండవులు దుర్యోధనుడు కూడా సమానులే, దుర్యోధనుడికి కూడా సహాయం చెయ్యి అని చెప్పాను. కానీ శ్రీకృష్ణుడు నేను చెప్పినట్లుగా చేయలేదు. అతడు పూర్తిగా అర్జునుడికి పక్షంలోనే ఉన్నాడు, పాండవ పక్షపాతిగానే ఉన్నాడు మొదటి నుంచి. ఈ కృష్ణుడి పట్టుదల చూసినట్లయితే ఖచ్చితంగా పాండవులే జయిస్తారనేటువంటిది నా పూర్తి నమ్మకం. కృష్ణుడు లేని లోకం చూడటం నాకు ఇష్టం కాదు, అందుచేత నేను కృష్ణుడితోటే ఉంటాను. అలాగే యుద్ధంలో వీరులైనటువంటి భీముడు, దుర్యోధనుడు కూడా నా శిష్యులే, అందువల్ల వాళ్ళిద్దరి పట్ల కూడా నాకు స్నేహభావం ఉంది. కానీ కౌరవులు నశిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను, అందువల్ల నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను అని చెప్పనేసేసి బలరాముడు పాండవులకి కృష్ణుడికి చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా బలరాముడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఈ విధంగా బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత పాండవులు కురుక్షేత్రం చేరిన రోజుల్లోనే ఇంక యుద్ధం ప్రారంభం కాలేదు. దక్షిణ భారతదేశంలో ఆకోతి దేశానికి అధిపతి అయినటువంటి భీష్మకుని పుత్రుడైనటువంటి రుక్మి, ఇతను రుక్మిణీదేవికి సొంత సోదరుడు అనమాట. శ్రీకృష్ణుడి చేత అవమానించబడ్డాడు ఆ రోజుల్లో. అతడు పాండవుల శిబిరానికి వచ్చాడు. విషయం ఏంటంటే, అతడు గంధమాదన పర్వత నివాసి అయినటువంటి కింపురుష సింహుడు అనేటువంటి ఆయన దగ్గర 4 పాదాల ధనుర్వేదం అభ్యసనం చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీకృష్ణుని గాంధీవంతో విష్ణు పరమాత్మ యొక్క శాంగంతో సమానమైనటువంటి గాంధీవం విజయము అనేది, ఇలాంటి ద్రుముడు అనేటువంటి వాని ద్వారా ఈ యొక్క మహేంద్రునికి చెందినటువంటి ఈ యొక్క విజయము అనేటువంటి ధనుస్సుని అతను పొందడం జరిగింది. ఈ యొక్క రుక్మిణి అపహరణ సమయంలో శ్రీకృష్ణుడు అతన్ని తల మీద 5 ఘాట్లు పెట్టి ఈ యొక్క రుక్మిణీదేవిని అపహరించాడు. ఆ సందర్భంలో ఈ అవమానం భరించలేక, నేను కుండిన నగరం, తన తండ్రి పరిపాలించే కుండిన నగరంలోకి నేను ప్రవేశించను అని చెప్పని ప్రతిజ్ఞ చేసి భోజకటం అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించుకొని అతడు అక్కడే నివసిస్తూ ఉన్నాడు రుక్మి అనేటువంటి వాడు. అతడు కొన్నాళ్ళ తర్వాత సహజంగా ఇప్పుడు కోపాలు తాపాలన్నీ చల్లారిపోతాయి కదా, అతడు ఈ శ్రీకృష్ణుడికి ప్రియం కలిగించాలి అనుకున్నాడు. మళ్ళీ
మళ్ళీ రిలేషన్ ఎస్టాబ్లిష్ కావాలనే ఉద్దేశంతో ఒక అక్షోహిణి సైన్యంతో ఆ విజయం అనేటువంటి ధనుసు ధరించి పాండవుల దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ధర్మరాజు అతని యథాప్రకారంగా సత్కరించడం జరిగింది. అతను కాసేపు విశ్రమించిన తర్వాత అందరు వీరులు ఉండగా ఆ మధ్యలో ఉన్నటువంటి అర్జునుడితోటి అంటే మాట్లాడేటప్పుడు మాట తీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీరు సహాయం చేయడానికి వచ్చాడు, సహాయం చేస్తాను అంటే సరిపోతుంది. వచ్చి ఏమన్నాడంటే అందరి వీరుల మధ్యలో అర్జునుడిని పట్టుకొని, అర్జున నీకేమన్నా భయం ఉంటే చెప్పు, నీకు యుద్ధంలో నేను సహాయం చేస్తాను, కౌరవులందరినీ కూడా నేను ఒక్కడే సంహరించగలను అన్నాడు. భయం ఉండేదేంటి? అర్జునుడు భయపడతాడా? అర్జునుడు ఏమన్నా పిరిగివాడా? నువ్వు సహాయం చేస్తే సహాయం చేస్తాను అర్జున, నీకు తప్పకుండా మనందరం కలిసి విజయం సాధిద్దామంటే బాగుంటుంది. అట్లా కాదు, నీకు భయం ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు అందరు కృష్ణుడు ధర్మరాజు అక్కడే ఉన్నారు. వాళ్ళ వంక చూసి అర్జునుడు నవ్వి, నాయన కౌరవ కులంలో పుట్టి పాండురాజు పుత్రుడినయ్యి ద్రోణాచార్యుని శిష్యుడినయ్యి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మిత్రుడినై ఇంతవాడిని ఎన్నో రకాలైనటువంటి ఖాండవ దహనాన్ని చేసిన సందర్భంలో కానీ, నివాత కవచాలను అపహరించిన సందర్భంలో కానీ, కాలకేయ దానవులతో యుద్ధం చేసిన సందర్భంలో కానీ, ఈ యొక్క విరాట నగరంలో కౌరవులతో జరిగిన యుద్ధంలో కానీ నాకు ఎవరు సహాయం చేశారయ్యా? నువ్వు లేవు కదా అప్పుడు. రుద్రుడు, శక్రుడు, వైశ్రవణుడు, యముడు, వరుణుడు, అగ్నిదేవుడు, కృపుడు, ద్రోణుడు, మాధవుడు ఇంతమంది నాకు యుద్ధంలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయం చేసేటువంటి వాళ్ళు. అంటే గురువులు, హితులు, అలా దేవతలు వీళ్ళందరూ కూడా నాకు సహాయం చేస్తూ ఉండగా తేజమైనటువంటి గాంధీవం ధరించి అక్షయ తూర్ణరాలు కలిగినటువంటి అనేక దివ్యాస్త్రాలు ఉన్నటువంటి నేను భయపడుతున్నాను అని ఎట్లా అంటా అనుకున్నావు? అందువల్ల నాకై భయం లేదు, నాకు అలాంటి సహాయ ఆపేక్ష లేదు నీ దగ్గర నుంచి. నువ్వు ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు అన్నాడు. వెంటనే రుక్మి అక్కడి నుంచి దుర్యోధనుడి దగ్గరికి పోయి ఇలాంటి మాటలే మాట్లాడాడు. అక్కడ కూడా నీకు భయంగా ఉందా చెప్పు అన్నాడు. దాంతో అక్కడ దుర్యోధనుడు కూడా అక్కర్లేదా, నాకేం భయం లేదు, నీ పని నువ్వు చూసుకో, వచ్చిన దారిని వెళ్ళమన్నాడు. అలా ఒక అక్షోహిణి సైన్యంతో వచ్చినటువంటి రుక్మి యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా వెనక్కి తిరిగి తన నగరానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా ఆ మహాభారత యుద్ధంలో పాల్గొనని మహావీరులు ఇద్దరే, ఒకడు బలరాముడు, రెండవ వాడు రుక్మి. ఈ విధంగా జరిగిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది, శకుని పుత్రుడైనటువంటి ఉలూకుడు ద్వారా పాండవులకు ఏ సమాచారం, ఏ రాయబారం నడిపాడు దుర్యోధనుడు అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. స్వస్తి.